ఇది సంగమయుగపు శుభవేళ, తండ్రి మనలను కలిసేటి వేళ. ఆత్మల అదృష్టాన్ని మార్చేటి తరుణమిది, మాయా బంధాలను తెంచేటి క్షణమిది. ఆత్మలారా రండి, మేలుకొందాము, తండ్రి వారసత్వాన్ని పొందుదాము. ఆత్మలారా రండి, మేలుకొందాము, జీవన్ముక్తిని మన సొంతం చేసుకుందాము. పాత ప్రపంచము, పాత దేహ సంస్కారాలు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో స్వాహ చేద్దాము. ఈ యోగాగ్ని జ్వాలలోనే సకల పాపాలు భస్మమౌను. ఇదే మన ఆత్మకు పరమాత్మ ఒసగిన అసలైన స్నానం. ఆత్మలారా రండి, మేలుకొందాము, తండ్రి వారసత్వాన్ని పొందుదాము. ఆత్మలారా రండి, మేలుకొందాము, జీవన్ముక్తిని మన సొంతం చేసుకుందాము. బాబా మురళియే మన జీవన వేదము, శ్రీమత మార్గమే స్వర్గానికి సోపానము. ఈ స్మృతి యాత్రతోనే కర్మల ఖాతా సమాప్తమౌను. ఇదే విశ్వరాజ్యాధికారానికి మూలాధారము. ఆత్మలారా రండి, మేలుకొందాము, తండ్రి వారసత్వాన్ని పొందుదాము. ఆత్మలారా రండి, మేలుకొందాము, జీవన్ముక్తిని మన సొంతం చేసుకుందాము. ఓం శాంతి. 11/4/2026 ఈశ్వరీయ మహావాక్యాలు. అంతర్ముఖి పిల్లలు, జ్ఞానరూప అవస్థలో ఉంటూ ఈ మహావాక్యాలు ధారణ చేయండి. అప్పుడు స్వయం మరియు ఇతరాత్మల కళ్యాణం చేయగలరు. దాదీలా డైరీ నుండి. పురుషార్థి పిల్లలు ప్రతి ఒక్కరూ ముందుగా అంతర్ముఖ అవస్థను తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలానే కళ్యాణం ఇమిడి ఉంది. ఈ అవస్థతోనే అచంచలత్వం, స్థిరత్వం, ఓర్పు, నిర్మాణ చిత్తం మొదలైన దైవీ గుణాల ధారణ జరగగలదు మరియు సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ప్రాప్తించగలదు. అంతర్ముఖులుగా లేని కారణంగా వారికి సంపూర్ణ జ్ఞానరూప అవస్థ ప్రాప్తించదు. ఎందుకంటే ఏ మహావాక్యాలైతే సమ్ముఖంలో వినటం జరుగుతుందో, ఒకవేళ ఆ మహావాక్యాల యొక్క లోతుల్లోకి వెళ్లి గ్రహించకపోతే, కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేసినట్లయితే
ఆ మహావాక్యాలు కేవలం వాక్యాలుగా అయిపోతాయి. ఎవరైతే జ్ఞానరూప అవస్థలో ఉంటూ మహావాక్యాలు వినరో, ఆ మహావాక్యాలపై మాయ నీడ పడుతుంది. ఇప్పుడిలా మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్లతో నిండిన మహావాక్యాలను విని కేవలం రిపీట్ చేయటం వలన స్వయం మరియు ఇతరుల కళ్యాణం జరగటానికి బదులుగా అకళ్యాణం అయిపోతుంది. అందుకే ఓ పిల్లలు, పూర్తిగా అంతర్ముఖిగా అయిపోండి. మీ ఈ మనస్సు మందిరం వంటిది. ఎలా అయితే మందిరం నుండి సదా సుగంధం వస్తూ ఉంటుందో, అలా మనస్సనే మందిరం ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో, అప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఎమర్జ్ అవుతాయి. ఎలా అయితే మందిరంలో కేవలం పవిత్రమైన దేవీదేవతల చిత్రాలనే పెట్టడం జరుగుతుందో, రాక్షసుల చిత్రాలను పెట్టరో, అలాగే పిల్లలైన మీరు మీ మనస్సు లేక హృదయం రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వరీయ గుణాలు అనే మూర్తులతో అలంకరించండి. ఆ గుణాలేమిటంటే నిర్మోహము, నిర్లోభము, నిర్భయము, ఓర్పు, నిరహంకారము మొదలైనవి. ఎందుకంటే ఇవన్నీ మీ దివ్య లక్షణాలే. పిల్లలైన మీరు మీ మనసనే మందిరాన్ని ప్రకాశమయంగా అనగా సంపూర్ణ శుద్ధంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనసనే మందిరం ప్రకాశమయంగా అవుతుందో, అప్పుడు మీ ప్రియమైన ప్రకాశమయమైన వైకుంఠ దేశంలోకి వెళ్ళగలుగుతారు. కావునిప్పుడు మీ మనసును ఉజ్వలంగా చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మరియు మనసు సహితంగా వికారీ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. కానీ కేవలం మీ కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ఇదే దివ్య సేవ చేయాలి. వాస్తవానికి సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనది మరియు లోతైనది. ఎవరైనా పొరపాటు చేస్తే కేవలం వారిని సావధానపరచటం మాత్రమే సేవ కాదు. అలా కాదు, వారికి సూక్ష్మ రీతిలో మీ యోగ శక్తిని అందించి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయటం, ఇదే సర్వోత్తమమైన సత్యమైన సేవ. మరియు దాంతో పాటుగా స్వయం పట్ల కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. కేవలం వాచ మరియు కర్మణలోనే కాకుండా మనసులోనైనా సరే ఏవైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైతే వాటి వైబ్రేషన్లు ఇతరుల వద్దకు వెళ్లి సూక్ష్మ రీతిలో అకళ్యాణం చేస్తాయి. ఆ భారం స్వయంపైనే పడుతుంది మరియు ఆ భారమే బంధనమైపోతుంది. అందుకే ఓ పిల్లలు, స్వయం సావధానులుగా ఉండండి మరియు ఇతరుల కొరకు కూడా అదే దివ్య సేవ చేయండి. ఇదే సేవాధారి పిల్లలైన మీ యొక్క అలౌకిక కర్తవ్యం. ఇటువంటి సేవ చేసేవారు మళ్ళీ తమ కొరకు ఎటువంటి సేవ తీసుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా పొరపాటు జరిగినా కూడా దాన్ని మీ బుద్ధియోగ బలంతో సదా కొరకు కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొంచెం సూచన లభించినా కాని దానిని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు మరియు భవిష్యత్తు కొరకు మంచి రీతిలో అటెన్షన్ పెట్టి నడుచుకుంటారు. ఇదే విశాల బుద్ధి కల పిల్లల కర్తవ్యము. ఓ నా ప్రాణమైన పిల్లలు, పరమాత్మ ద్వారా రచింపబడిన ఈ అవినాశి రాజస్వ జ్ఞానయజ్ఞంలో తనువు మనసు ధనములను సంపూర్ణ రీతిలో స్వాహా చెయ్యటంలోని రహస్యం చాలా సూక్ష్మమైనది.
ఏ క్షణమైతే మీరు నేను తనువు మనసు ధనముల సహితంగా యజ్ఞంలో స్వాహ అయిపోయాను అనగా అర్పణమై మరణించాను అని అంటారో ఆ క్షణం నుండి మొదలుకొని మీదంటూ ఏదీ ఉండదు. అందులో కూడా ముందుగా తనువు మనసులను సంపూర్ణ రీతిలో సేవలో పెట్టాలి. ఎప్పుడైతే మీ సర్వస్వము యజ్ఞం కోసమే అనగా పరమాత్మ కోసమే ఉంటుందో అప్పుడిక మీకోసమంటూ ఏదీ ఉండలేదు. అప్పుడు ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టలేరు. మనసు కూడా అశుద్ధ సంకల్ప వికల్పాల వైపుకు పరిగెత్తలేదు. ఎందుకంటే పరమాత్మకు అర్పించేశారు. వాస్తవానికి పరమాత్మ ఉన్నదే శుద్ధ శాంత స్వరూపము. ఈ కారణంగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగానే శాంతిస్తాయి. ఒకవేళ మనసును మాయ చేతిలో పెట్టినట్లయితే మాయకు వెరైటీ రూపాలున్న కారణంగా అది అనేక రకాల వికల్పాలను ఉత్పన్నం చేసి మనసనే గుర్రంపైకెక్కి సవారీ చేస్తుంది. ఒకవేళ పిల్లలెవరికైనా ఇప్పటి వరకు కూడా సంకల్ప వికల్పాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి, మనసిప్పుడింకా పూర్ణ రీతిలో స్వాహ అవ్వలేదు. అనగా మనసు ఈశ్వర్య మనసుగా అవ్వలేదు. అందుకే ఓ సర్వస్వత్యాగి పిల్లలు, ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకుని కర్మలు చేస్తూ సాక్షిగా అయ్యి స్వయాన్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. స్వయంగా గోపీ వల్లభుడు తమ ప్రియమైన గోపీ గోపికలైన మీకు ఏమని అర్థం చేయిస్తున్నారంటే, మీలోని ప్రతి ఒక్కరికి వాస్తవికమైన సత్యమైన ప్రేమ ఏది? ఓ ప్రాణులారా, మీకు ఇతరులు ఇచ్చే ప్రేమపూర్వకమైన అటెన్షన్ను మీరు స్వీకరించాలి. ఎందుకంటే ఎంతటి ప్రియమైన పుష్పమో అంతే శ్రేష్టమైన పాలన ఉంటుంది. పుష్పాన్ని విలువైనదిగా చేయడానికి తోటమాలి దాన్ని ముళ్ళ నుండి బయటకు తీయాల్సే ఉంటుంది. అలాగే మీకు కూడా ఎవరైనా అటెన్షన్ ఇప్పించినట్లయితే వారు నాకు పాలన చేస్తున్నారు అనగా నా సేవ చేస్తున్నారు అని భావించాలి. ఆ సేవకు అనగా ఆ పాలనకు గౌరవం ఇవ్వాలి. ఇదే సంపూర్ణంగా అయ్యేందుకు యుక్తి. ఇదే జ్ఞాన సహితమైన ఆంతరిక సత్యమైన ప్రేమ. ఈ దివ్య ప్రేమలో ఇతరుల పట్ల చాలా గౌరవం ఉండాలి. ప్రతి విషయంలోనూ ముందుగా స్వయాన్ని సావధానపరుచుకోవాలి. ఇదే నిర్మాణ చిత్తమైన అతి మధురమైన అవస్థ. ఇలా ప్రేమపూర్వకంగా నడుచుకోవటం ద్వారా మీకు ఇక్కడే ఆ సత్యుగి మనోహరమైన రోజులు ఆంతరికంగా అనుభూతి అవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ సహజంగానే ఉంటుంది. కాని ఈ సంగమయుగపు అతి మధురమైన సమయంలో ఇతరుల కొరకు సర్వీస్ చేసేందుకు ఇది అతి మధురమైన రమణీకమైన ప్రేమ. ఈ శుద్ధమైన ప్రేమే విశ్వంలో గాయనం చేయబడింది. చైతన్య పుష్పాలైన మీరు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ హర్షితముఖులుగా ఉండాలి. ఎందుకంటే నిశ్చయ బుద్ధి కలిగి ఉన్న కారణంగా మీ నరనరాలలో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంటుంది. ఇటువంటి ఆకర్షణ శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఏ విధంగా నిర్దోషి అయిన చిన్న పిల్లవాడు శుద్ధంగా పవిత్రంగా ఉన్న కారణంగా సదా నవ్వుతూ ఉంటాడో,
మరియు తన రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడో, అలా మీలోని ప్రతి ఒక్కరిది ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితంగా ఉండాలి. దీనికోసం మీరు ఏ యుక్తి ద్వారానైనా సరే మీ ఆసురీ స్వభావాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు ఎవరినైనా క్రోధమనే వికారానికి వశమై మీ ఎదురుగా వస్తున్నారు అని చూసినప్పుడు మీరు వారి ఎదురుగా జ్ఞానస్వరూపులై బాల్యపు మధురమైన రీతిలో నవ్వుతూ ఉన్నట్లయితే వారు స్వయమే శాంతచిత్తులైపోతారు. అనగా విస్మృతి స్వరూపం నుండి స్మృతిలోకి వచ్చేస్తారు. వారికి తెలియకపోయినా కాని మీరు సూక్ష్మ రీతిలో వారిపై విజయం పొంది యజమానిగా అవ్వటం, ఇదే యజమానిగా మరియు బాలకునిగా అయ్యే సర్వోత్తమమైన శిరోమణి విధి. ఈశ్వరుడెలా అయితే సంపూర్ణ జ్ఞానస్వరూపుడో అలాగే సంపూర్ణ ప్రేమస్వరూపుడు కూడా. ఈశ్వరునిలో 2 గుణాలు ఇమిడి ఉన్నాయి కాని మొదట జ్ఞానం, ఆ తర్వాత ప్రేమ. ఒకవేళ ఎవరైనా ముందు జ్ఞానస్వరూపులుగా అవ్వకుండా కేవలం ప్రేమస్వరూపులుగా అయినట్లయితే ఆ ప్రేమ అశుద్ధ ఖాతాలోకి తీసుకువెళ్తుంది. అందుకే ప్రేమను మర్జ్ చేసి ముందుగా జ్ఞానస్వరూపులుగా అయ్యి రకరకాల రూపాలలో వచ్చే మాయపై విజయాన్ని పొంది ఆ తర్వాత ప్రేమస్వరూపులుగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా ప్రేమలోకి వచ్చినట్లయితే ఎప్పుడైనా చంచలం కూడా అవ్వచ్చు. ఎలా అయితే ఎవరైనా జ్ఞానస్వరూపులుగా అవ్వకుండా ధ్యానంలోకి వెళ్ళినట్లయితే ఎన్నోసార్లు మాయలో చిక్కుకుపోతారు. అందుకే బాబా అంటారు, పిల్లలు, ఈ ధ్యానం కూడా దారపు సంకెళ్ల వంటిది. కాని జ్ఞానస్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళినట్లయితే అత్యంత ఆనందం అనుభవం అవుతుంది. కనుక ముందు జ్ఞానం, ఆ తర్వాత ధ్యానం. ధ్యాననిష్ట అవస్థ కంటే జ్ఞాననిష్ట అవస్థ శ్రేష్టమైనది. అందుకే ఓ పిల్లలు, ముందు జ్ఞానస్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ప్రేమను ఇమర్జ్ చేయాలి. జ్ఞానం లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే అది ఈ పురుషార్థి జీవితంలో విఘ్నం కలిగిస్తుంది. సాక్షి తనపు అవస్థ అతి మధురమైనది, రమణీకమైనది మరియు సుందరమైనది. ఈ అవస్థపైనే భవిష్య జీవితమంతా ఆధారపడి ఉంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా శారీరక రోగాన్ని అనుభవించాల్సి వస్తే ఆ సమయంలో ఒకవేళ వారు సాక్షి సుఖస్వరూప అవస్థలో ఉంటూ దానిని అనుభవించినట్లయితే దాని ద్వారా వారు గత కర్మల భోగాన్ని సమాప్తం కూడా చేసుకుంటారు మరియు దానితో పాటు భవిష్యత్తు కోసం సుఖపు ఖాతాను కూడా తయారు చేసుకుంటారు. కనుక ఈ సాక్షి తనుపు సుఖస్వరూప అవస్థకు గతం మరియు భవిష్యత్తు రెండింటితోనూ కనెక్షన్ ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా ఇలా అనరు, నా ఈ మనోహరమైన సమయమంతా కేవలం సమాప్తం చేసుకోవటంలోనే గడిచిపోయింది అని. అలా కాదు. ఇదే మనోహరమైన పురుషార్థం యొక్క సమయం. ఈ సమయంలో 2 కార్యాలు సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా 2 కార్యాలను సిద్ధి చేసుకునే తీవ్ర పురుషార్థులే అతీంద్రియ సుఖం మరియు ఆనందం యొక్క అనుభవంలో ఉంటారు. ఈ వెరైటీ డ్రామాలోని ప్రతి విషయంలోనూ పిల్లలైన మీకు సంపూర్ణ నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఈ తయారు చేయబడిన డ్రామా
పూర్తిగా విశ్వసనీయమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవి చేత, ప్రాణి చేత తమ పాత్రను పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు చేసే పాత్రను కూడా పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాంగ్ మరియు రైట్ ఈ రెండూ కూడా ప్లాన్లో నిశ్చితమై ఉన్నప్పుడు ఇక ఏ విషయంలోనైనా సంశయాన్ని రానివ్వటం అంటే అది జ్ఞానం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎలాగైతే సినిమాలలో అనేక మంది భిన్న భిన్న నామరూపాల కల యాక్టర్లు తమ తమ యాక్టింగ్ చేసినప్పుడు వారిని చూసి ఎవరిపైనైనా ద్వేషం కలగటం కానీ, ఎవరిని చూసైనా సంతోషించటం కానీ జరగదు. అది ఒక ఆట అన్నది అక్కడ తెలుసు. అందులో ప్రతి ఒక్కరికి తమ తమ మంచిగా ఉండే లేక చెడుగా ఉండే పాత్ర లభించి ఉంది. అలాగే అనాదిగా తయారయి ఉన్న ఈ సినిమాను కూడా సాక్షిగా అయ్యి ఏకరస అవస్థతో హర్షితముఖులై చూస్తూ ఉండాలి. సంఘటనలో ఈ పాయింట్ను చాలా బాగా ధారణ చేయాలి. ఇతరులను ఈశ్వరీయ రూపంతో చూడాలి. జ్ఞానాన్ని అనుభూతి చేసి సర్వ ఈశ్వరీయ గుణాల ధారణ చేయాలి. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా శాంతచిత్తం, నిర్మాణ చిత్తం, ఓర్పు, మధురత, శీతలత మొదలైన అన్ని దైవీ గుణాలను ఇమర్జ్ చేసుకోవాలి. ఓర్పుతో కూడిన అవస్థను ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది ఏంటంటే వెయిట్ అండ్ సీ, వేచి చూడండి. ఓ నా ప్రియమైన పిల్లలు, వెయిట్ అనగా ఓర్పు వహించటం, సీ అనగా చూడటం. మీ మనసు లోపల ముందుగా ఓర్పు అనే గుణాన్ని ధారణ చేసి ఆ తర్వాత బయట విరాట డ్రామాను సాక్షిగా చూడాలి. ఏదైనా రహస్యాన్ని వినే సమయం సమీపంగా వచ్చేంత వరకు ఓర్పు అనే గుణాన్ని ధారణ చేయాలి. సమయం వచ్చినప్పుడు ఆ ఓర్పు అనే గుణంతో రహస్యాన్ని వినటం వలన ఎప్పుడు కూడా చలించరు. అందుకే ఓ పురుషార్థి ప్రాణులారా, కాస్త ఆగండి మరియు ముందుకు వెళ్తూ రహస్యాన్ని చూస్తూ ఉండండి. ఈ ఓర్పుతో కూడిన అవస్థ ద్వారానే మొత్తం కర్తవ్యమంతా సంపూర్ణ రీతిలో సిద్ధిస్తుంది. ఈ గుణం నిశ్చయంతో ముడిపడి ఉంది. అలా నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టాగా అయ్యి ప్రతి ఆటను హర్షితముఖంతో చూస్తూ ఆంతరికమైన ఓర్పుతో మరియు అచంచలమైన మనస్సుతో ఉంటారు. ఇదే జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ. ఇదే అంతిమంలో సంపూర్ణతా సమయంలో ప్రాక్టికల్గా ఉంటుంది. అందుకే బహుకాలం నుండి ఈ సాక్షితనపు అవస్థలో స్థితులయ్యే కృషి చేయాలి. ఎలా అయితే నాటకంలో యాక్టర్ తనకు లభించిన పాత్రను పూర్ణ రీతిలో అభినయించేందుకు ముందు నుండి రిహర్సల్స్ చేయవలసి ఉంటుందో, అలాగే ప్రియమైన పుష్పాలైన మీకు కూడా రాబోయే పెద్ద పరీక్షలలో యోగబలం ద్వారా పాస్ అయ్యేందుకు ముందు నుండి రిహర్సల్స్ తప్పకుండా చేయాలి. కానీ ఒకవేళ బహుకాలం నుండి ఈ పురుషార్థం చేసి ఉండకపోతే సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో గాబరా పడిపోయి ఫెయిల్ అయిపోతారు. అందుకే ముందుగా మీ ఈశ్వర్య పునాదిని పక్కా చేసుకుని దైవీ గుణధారిగా అవ్వాలి. జ్ఞానస్వరూప స్థితిలో స్థితులై ఉండటం ద్వారా స్వతహాగానే శాంత స్వరూప అవస్థ ఏర్పడుతుంది. జ్ఞానస్వరూప ఆత్మలైన పిల్లలు
అందరూ కలిసి కూర్చుని మురళి విన్నట్లయితే నలువైపులా శాంతి వాయుమండలం ఏర్పడుతుంది. ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను విన్నా సరే అవి ఆంతరికంగా బాగా లోపలికి వెళ్ళిపోతాయి. బాగా లోపలికి వెళ్ళిపోయిన కారణంగా ఆంతరికంగా వారికి శాంతితో కూడిన మధురమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దీనికోసమేమీ ప్రత్యేకంగా కూర్చుని శ్రమ చేయవలసిన అవసరం లేదు. కాని జ్ఞాన అవస్థలో స్థితులై ఉన్నట్లయితే ఈ గుణం సులభంగానే వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చున్నప్పుడు శుద్ధ ఆలోచనలనే అలలు ఉత్పన్నమవుతాయి. ఆ సమయంలో చాలా ఉపరామ అవస్థ ఉండాలి. ఆ తర్వాత తమ నిజమైన శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వటం ద్వారా ఇతర అన్ని సంకల్పాలు వాటంతటవే శాంతిస్తాయి మరియు మనసు నిస్సంకల్పంగా అయిపోతుంది. ఎందుకంటే మనసును వశం చేసుకునేందుకు కూడా ఏదో ఒక శక్తి అయితే తప్పకుండా కావాలి. అందుకే ముందుగా మీ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఆంతరిక బుద్ధి యోగం నియమ ప్రమాణంగా ఉన్నట్లయితే మీ ఈ నిస్సంకల్ప అవస్థ స్వతహాగానే ఏర్పడుతుంది. అచ్చా, మధురాతి మధురమైన జ్ఞాన పుష్పాలకు, జ్ఞాన సితార్లకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తం, నిర్మాణ చిత్తం, ఓర్పు, మధురత, శీతలత మొదలైన సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి. రెండవ పాయింట్, నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టాగా అయి ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరికంగా ఓర్పుతో మరియు అచంచల మనసుతో ఉండాలి. బహుకాలం నుండి ఈ సాక్షి తనపు అవస్థలో స్థితులై ఉండే పురుషార్థం చేయాలి. వరదానము: ఒకే మార్గాన్ని మరియు ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకునే సంపూర్ణ ఫరిష్తా భవ. నిరాకార మరియు సాకార రూపంతో బుద్ధి యొక్క సాంగత్యం మరియు సంబంధం ఒక్క బాబాతో పక్కాగా ఉన్నట్లయితే ఫరిష్తాగా అవుతారు. ఎవరివైతే సర్వ సంబంధాలు మరియు సర్వ బాంధవ్యాలు ఒకరితోనే ఉంటాయో వారే సదా ఫరిష్తాలు. ఏ విధంగా గవర్నమెంట్ వారు ఈ మార్గం బ్లాక్ చేయబడింది, మూసివేయబడింది అని మార్గం మధ్యలో బోర్డు పెడతారో అదే విధంగా అన్ని మార్గాలను బ్లాక్ చేసినట్లయితే, అనగా మూసివేసినట్లయితే బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది. బాప్దాదా ఆజ్ఞ ఇదే: మొదట అన్ని మార్గాలను మూసివేయండి. దీని ద్వారా సహజంగానే ఫరిష్తాలుగా అయిపోతారు. స్లోగన్: సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలలో ఉండటం ఇదే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు సాధనం. అవ్యక్త సూచనలు: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీ మాటలు మరియు స్వరూపం రెండూ ఒకేలా ఉండాలి. మాటలలో స్పష్టత కూడా ఉండాలి, అందులో స్నేహం కూడా ఉండాలి, మధురత మరియు నమ్రత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి, కానీ స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి. ఇటువంటి రూపంతోనే బాబాను ప్రత్యక్షం చేయగలరు. నిర్భయులుగా ఉండాలి, కాని మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు చేదుగా కాకుండా మధురంగా అనిపిస్తాయి.
ఓం శాంతి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. చేతులో మా చేతిని పట్టుకున్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. ఆలోచనల్లో కలల్లో పూలు వికసించాయి, మీరు లభించగానే ప్రతి క్షణం సంతోషాలు వచ్చాయి. స్వర్గం సొగసులను పొందేశాం, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. మనసు కోరికలు తీరాయి, హృదయానికి ప్రశాంతత వచ్చింది. అదృష్టం మేల్కొన్నది మీ అడుగుల శబ్దం విన్నప్పుడే. మధురమైన మన దినాలు రాత్రులు, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. ఆనందాలతో ఈ మనసు ముత్యాలు వెదజల్లుతోంది. నా సంగత్యంలో సమూహం పాడుతూ నడుస్తోంది. బంధువులకు రక్షకుడు దొరికారు, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు వేరే ఏం కావాలి. బాబా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు, ఇక మాకు